బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో మరో వ్యక్తి మృతి చెందాడు. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద కార్యకర్త సొమ్మసిల్లి పడిపోగా ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. మృతుడు సత్తెనపల్లి వాసి జయవర్ధన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని వృద్ధుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ వృద్ధుడు వెంగళాయపాలెం వాసి సింగయ్యగా అధికారులు గుర్తించారు. పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో మరో వ్యక్తి మృతి చెందాడు. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద కార్యకర్త సొమ్మసిల్లి పడిపోగా ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. మృతుడు సత్తెనపల్లి వాసి జయవర్ధన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని వృద్ధుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ వృద్ధుడు వెంగళాయపాలెం వాసి సింగయ్యగా అధికారులు గుర్తించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, జగన్ పర్యటనలో ఆల్రెడీ ఇప్పటికే ఒక వృద్ధుడు చనిపోయాడు, ఇప్పుడు మరొక వ్యక్తి చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఏమైంది అసలు, ఏంటి పరిస్థితి? అంటే దుర్గా, ఏదైతే జగన్ కి సంబంధించి జగన్ ఈ రోజు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన సంబంధించినటువంటి కాన్వాయ్ మాత్రం చాలా స్లోగా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా జన సమీకరణ మూలాన పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏటుకూరు బైపాస్ దగ్గర అయితే మాత్రం ఒక వృద్ధుడిని ఈ కాన్వాయ్ ఢీకొట్టిన నేపథ్యంలో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ తర్వాత జగన్ కాన్వాయ్ సత్తెనపల్లి వచ్చినటువంటి సందర్భంలో అప్పటికే ఎండ తీవ్రంగా ఉంది. దానికి తోడేమన్నా అక్కడ పెద్దగా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని సప్లై చేయలేదు, వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా డీలా పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి, నీరసంతో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా జగన్ కాన్వాయ్ రావటం, తర్వాత కొద్దిసేపు అక్కడ ఉక్కిరి బిక్కిరి వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత జగన్ కాన్వాయ్ దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఇతనికి ఏజ్ 33, ఇతను అక్కడ సొమ్మసిల్లి పడిపోయి ఉన్నాడు. అది గమనించినటువంటి పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు అయితే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన సమయానికి అతను మృతి చెందినట్లుగా కూడా తెలిసింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు జగన్ కి సంబంధించి ఏదైతే ఈ రెంటపాళ్లకు సంబంధించినటువంటి పరామర్శ ఏదైతే ఉందో ఆ పరామర్శకి బయలుదేరినప్పటి నుంచి కూడా 2 ఇన్సిడెంట్లు, 2 మృతి చెందటం మాత్రం కలిసివేసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా కాన్వాయ్ కి సంబంధించి కాన్వాయ్ వెళ్లేటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా ఇక గుంటూరు దగ్గర నుంచి, ఏటుకూరు దగ్గర నుంచి సత్తెనపల్లి వరకు కూడా ప్రతి చోట ఆ కాన్వాయ్ ని ఆపటం, అదేవిధంగా కూడా కార్యకర్తలు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత హడావుడి చేయటము, అక్కడే ఈ గజమాలని ఏర్పాట్లు చేయటం, ఆ గజమాలలో అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతున్న పరిస్థితి. యాక్చువల్ గా యాజ్ యూజువల్ గా కూడా 11 గంటలకి ఇక్కడ రావాల్సి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పాట్ కి. కానీ ఇంతవరకు కూడా జగన్ అయితే మాత్రం ఇప్పటివరకు కూడా రాలేదు. అంటే ఎంత స్లోగా కాన్వాయ్ రన్ అవుతుందో అనేది తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరొక ½ అన్ అవర్ లో అయితే జగన్ వస్తారు. ఈ లోపుగా మాత్రం పరిస్థితుల్లో మాత్రం 2 మాత్రం వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు మాత్రం ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తుంది. దుర్గా, రవికృష్ణ.